నుండి మనము 27 వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాము గురించి, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గురించి రాయబడింది. ఆ కాలము అబ్రహాము దేవుని యొక్క పిలుపుని బట్టి, దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, మరి అబ్రహాము అనేకవంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన బావులు తవ్వించేవాడంట. వేసేవాడండి బావులు. ఆ రోజుల్లో బావులు, ఈ రోజుల్లో అంటే బోర్లు, నల్లాలు, ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో బావి అన్నది దేవుని బిడ్డరా పశువులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ, ఒంట్లకు కానీ, ఊళ్ళో ఉన్న ప్రాంతంలో ఉన్నట్టు వారికి కానీ వారికి అవసరమైనది ఏంటంటే బావి. బావిలో నీళ్లు తాగేవారు. బావి అంటే దేవుని బిడ్డరా, మరి అది ఎక్కడ తవ్వుతే అక్కడే ఉంటుంది. ఆ బావి అక్కడ ఇక్కడికి వెళ్తాం. గమనించండి, బావి తవ్వాలంటే ఏంటండి, ఒక 50 అడుగులు, లేక ఒక 100 అడుగులు, లేక ఒక 150 అడుగులు, 200 అడుగులు బావు తవ్వాలి. చాలా కష్టపడి తవ్వాలి. ఏంటండి ఆ కాలంలో ఏంటండి అలాగ తవ్వినప్పుడు ఆ బావులో నీళ్ళు అనేది, జలం అనేది అందులోకి నీళ్లు వస్తాయి. రోజు రోజుకి ఆ బావులో నీళ్లు పెరుగుతూ ఉంటాయి. ఆ నీళ్లు ఊరోళ్ళు అందరూ కూడా వచ్చి ఆ నీళ్లు చేతుకుని అవి తీసుకుని వాళ్ళు తాగటానికి, వాళ్ళు వాడుకోవటానికి వాళ్ళు వినియోగించుకునేవారు. ఆ నీళ్ళు బావు తవ్వాలంటే చాలా కష్టమైనటువంటి పని అండి. బాగా గమనించండి, ఆనాడు అలాగ బావులు అబ్రహాము తవ్వించినప్పుడు ఏంటండి ఆ నీళ్లు ఏంటండి ఆ యొక్క ప్రాంతంలో, ఆ ఊరిలో ఉన్నవాడు కూడా ఆ నీళ్లు తాగేవారు. పశువు తాగేయి, గొర్రెలు తాగేయి, మేక తాగేయి, జీవరాశులకి మనుషులు కూడా ఆ నీళ్ళ బావులో ఉన్న నీళ్లు అంత అవసరమైంది. చాలా కష్టపడి తవ్వాలి బావు ఏంటండి. అయితే దేవుడు అబ్రహాముని అంతకు ఆశీర్వదిస్తూ, అంతకు అభివృద్ధి పొందుతూ అబ్రహాముని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుని బిడ్డరా ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అబ్రహాము తవ్వినట్టి బావుల్ని పూడ్చేశారు కదండి. ఫిలిస్తీన్ మనుషులు ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి ఏంటండి అభివృద్ధి పొంది, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడుతూ అన్ని విధాలుగా దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అసూయపడతారు. అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహాముని అంచుల కింద అబ్రహాము దీవిస్తూ ఉంటే అబ్రహాము గొప్ప ఏంటండి ఆస్తిపరుడైపోయాడు. ఏంటండి దేవునికి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా, దేవుడు ఎదు చెబితే అది వినే వ్యక్తిగా అబ్రహాము జీవితంలో నెరవేరింది. అటువంటి అబ్రహాముని దేవుడు విడిచిపెట్టకుండా, అబ్రహాం ఏ ప్రాంతానికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్రహాము దేవుడు దీవిస్తూ ఉండేవాడు. అబ్రహాము తవ్వుతున్న బావులను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉండేవాడు. అబ్రహాము ఎప్పుడైతే చనిపోయాడో దేవుని బిడ్డరా, ఆయన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా మంచి ప్రార్థనా పరుడు. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, తన తండ్రి చనిపోయాడు కాదని ఫిలిస్తీన్లు వాళ్ళు అసూయపడి, వాళ్ళు స్వార్థం పెట్టుకుని, వాళ్ళు ఈర్ష్య పెట్టుకుని అబ్రహాము తవ్వినట్టి బావుల్ని మనం పూడ్చేద్దామనేసి వాళ్ళు ఆయన చనిపోగానే ఆ బావులన్నీ పూడ్చేశారు. మరి బావులు పూడ్చేస్తే మరి ప్రజలు ఏం తాగుతారు నీళ్ళు, లేకపోతే పశువులు ఏం తాగుతాయి, ఎద్దులేమో, ఒంట్లు ఏమి, మేకలు ఏమో తాగుతాయండి. ఎందుకంటే
దేవుని బిడ్డలో మంచిగా ఉంటే ఏంటండి, వారవలేనంటే వాళ్ళు ఏంటంటే తట్టుకోలేనంటే వాళ్ళు అసూయపరులు ఆనాడు ఉన్నారు దేవుని బిడ్డ. అబ్రహాము తగిన బాధలను పూసితే ఇస్సాకు తన కుమారుడు, అబ్రహాము కుమారుడు. ఇస్సాకు కూడా మంచి ప్రార్థన పరుడు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. భార్య భర్తల్లోకి ఎక్కువగా పాస్టర్లో మాట్లాడేది ఏంటంటే ఇస్సాకు గురించి ఎక్కువ మాట్లాడతారు. అంటే ఇస్సాకు తన కుటుంబానికి అటువంటి మంచి ప్రార్థన చేసే వ్యక్తి, తన భార్య కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. భార్య భర్తలు దగ్గరకు వచ్చేటప్పటికి ఇస్సాకులకి జీవించాలి, ఇస్సాకులకి జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ కాలము ఆ ప్రాంతంలో అబీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రాజు. ఆయన ఈ అబీమెలెకు అనే వ్యక్తి ఎవరికి రాజు అంటే ఫిలిష్తీయులకి రాజు. ఆయన ఎవరికి రాజు? ఫిలిష్తీయులకి రాజు. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారు? అబ్రహాముతో ఉన్న బావుల్ని వాళ్ళు పూర్తి చేశారు. అంటే ఎప్పుడు కూడా చూడండి, క్రైస్తవులు మంచిగా ఉంటే, క్రైస్తవులు మంచి జాబ్ చేసుకుంటే, క్రైస్తవులు మంచిగా ఏదైనా ఇల్లు కట్టుకుంటే, క్రైస్తవులు ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటే, క్రైస్తవులు మంచిగా దేవుల్లో బాగుంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే వారిని మనము అడ్డు పెట్టాలి, వారిని ఏమైనా సరే ఎదరికి ఎగనవ్వకూడదు అనే ఉద్దేశము ఆ కాలము ఫిలిష్తీయులకున్న దేవుని పెట్టారు. ఫిలిష్తీయులు ఎప్పుడైతే అబ్రహాముతో బావులు పూర్తి చేశారో దేవుని బిడ్డరా, ఆ యొక్క ఇస్సాకు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అబీమెలెకు ఫిలిష్తీయులకి రాజు. అబీమెలెకున్న దేశము గ్యారారు దేశము. ఆ దేశంలో ఇస్సాకు ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఇస్సాకు ఉంటే ఆ దేశంలో ఇస్సాకు పంట వేస్తే 100కి 100 పాలు పంట ఆయన చూశాడు కళ్ళారా. 100కి 100 పాలు. ఈ రోజుల్లో నువ్వు ఎకరంలో ఒక 50 బస్తాలు ధాన్యం చేద్దాం అనుకుంటావు, కానీ నీ ఇంటికి 10 బస్తాలే చేరుతుంది. కారణం ఏంటి తెలుసా? ఎకరంలో 50 బస్తాలు ధాన్యం తీసుకురావాల్సిన నీవు నీ ఇంటికి 10 బస్తాలే తీసుకొస్తున్న కారణం ఏంటి తెలుసా? ఇస్సాకు లాంటి ప్రార్థన దగ్గర లేదు. రెబెకా లాంటి చక్కని జీవితం మీ దగ్గర లేదు అని వాక్యం చెప్తుంది. నిజము దేవుని దగ్గర. గమనించండి, ఆ కాలంలో ఇస్సాకు ఎత్తున వేస్తే 100కి 100 పాలు పంట కోసాడు. ఇస్సాకు కూడా తండ్రి వల్లే క్రమంగా అభివృద్ధి పొందుతూ, ఇస్సాకు కూడా తండ్రి వల్లే క్రమంగా ఆశీర్వదింపబడుతూ, ఇస్సాకు కూడా అబ్రహాము వల్ల ఎంతగా దీవించబడ్డాడంటే, ఇస్సాకు కూడా ఆ అబ్రహాము తండ్రి దీవించబడినట్టు కుమారుడు కూడా ఇస్సాకు దీవించబడ్డాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అబీమెలెకు రాజు ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆ అబ్రహాము తవ్విన బావులు పూస్తే ఇస్సాకు వెళ్ళి ఆ బావిల్ని తవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా కదండి. బావి అంటే ఒక చోటే ఉంటారు, సంఘం అంటే ఒక చోటే ఉంటుంది. సంఘం అక్కడ ఎక్కడికి వెళ్ళదు. సంఘంలో ఉన్నవాడు మారొచ్చేమో కానీ ఈ సంఘం మాత్రం ఎక్కడికి పోదు. ఎప్పుడు కూడా తరతరాలు ఉండిపోతాయి. కానీ బాబు కూడా అంతే. ఊళ్ళో బాగు ఉందంటే బాబు అక్కడే ఉంటుంది కదండి. ఆ బాగు బాగున్నది అనుకోండి, ఆ బాగులో ఊళ్ళో ఏం చేస్తారంటే దాని మీద చెత్తేస్తూ ఉంటారు, దాని మీద పట్టుకెళ్ళి పెంటేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా దాని మీద కచ్చిరేస్తూ ఉంటారు. ఆ బావులో అవసరమైతే ఆ బాబు దగ్గరికి వెళ్ళి కాండ్ర పూసి దాంట్లో ఉమ్మూస్తూ ఉంటారు. ఒక బావి పాడైపోతే సమాజం అంతా కూడా ఆ బావిని చెత్తతో వేసి పూసేస్తారు. మరి నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు యథార్థంగా లేకపోతే, సంపూర్ణతలకు రాకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఒక పాడైపోయిన బావుకి ఎంతగా ప్రజలు దాన్ని కచ్చడి వేసి పూడ్చి వేస్తారు. నీ ఆత్మీయ జీవితం కూడా అట్లాగే పాడైపోతుంది. ఈ సంఘం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ సంఘం ఎక్కడికి వెళ్దాం బావు కూడా అంతే. అది ఏంటంటే ఎప్పుడు కూడా
అంటే దాంట్లో నీళ్లు ఊరుతా ఉన్నప్పుడు, జీవజలం ఊరుతా ఉన్నప్పుడు, దాంట్లో నీళ్లు వెతుకుతూ ఉన్నప్పుడు అనేకమంటి వారు అక్కడికి వచ్చి నీరు తీసుకుని తాగుతూ ఉంటారు, పశువులు పెడతా ఉంటారు. అనేక విధాలుగా బావి ఓడబడుతుంది. దాన్ని ఎవడో పట్టించుకోకపోతే అది పోల్చబడుతుంది. మనిషి జీవితం కూడా అదే. కానీ నీ దేవుడు నీ కోసం పట్టించుకుంటున్నాడు. రండి బాబు, మందిరం రండి, ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబం అంతా దేవుడు నమ్ముకొని చెప్పిన మనిషి ఏంటండి వినలేకపోతున్నాడు కదండి. గమనించండి, బావి ఎక్కడికి వెళ్ళదు. బావి అంటే ఒక సంఘం. దేవుని బిడ్డలో బావి అంటే ఒక సంఘం. ఈ సంఘం ఎప్పుడు కూడా తరతరాలు ఈ సంఘం క్రైస్తవ లివింగ్ చర్చలాగే ఉంటుంది. కదండి, మనుషులు మారుతారు. ఒకవేళ ఈ యొక్క సంఘం అని ఈ బావులో ఒక సంఘ కాపాడు లేకపోతే, సంఘాన్ని పట్టించుకోవడం లేకపోతే, ఈ సంఘాన్ని ఎవరు చూడకపోతే, ఇది కూడా ఒక బావి పనికిరాని బావుగా ఎలాగ దాన్ని ప్రజలు చెత్తేసి పుడతారో ఇది కూడా అలాగైపోతారు. కానీ నేను ఉన్నంత కాలం అలా జరగదు. నా దేవుడు నాలో ఉన్నంత కాలం, ప్రజల అమ్మగారిలో ఉన్నంత కాలం. దేవుని బిడ్డలారా గమనించండి, కనుక ఆ బావి ఇస్సాకు మరలా తవ్వాడు. చూసారా, అమెరికాలో బావులు అనే చర్చలు ఎన్నో ఉన్నాయి. పాడైపోయి వాటిని అమ్మేసుకున్నారు, వాటిని మూసేశారు డబ్బు కోసం. ఒక మనిషి జీవితం పాడైపోయినప్పుడు అందరూ పాడవు. బావిని ఎవరో పట్టించుకోకపోతే బావి ఏమవుతుంది? అది ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో ఎన్నో రకమైన చెత్తలు పడతా పాడైపోతుంది. అంతే కదా. దేవుడి ద్వారాగా నేను సేవకుడిగా ఉండి మిమ్మల్ని పట్టించుకుంటున్నాను. నేను పట్టించుకోకపోతే మీరు కూడా పోడ్చబడిన బావులుగా అయిపోతారు. అవునే కదా. కొంతమందికి ఏంటంటే అనుకుంటూ వెళ్ళిపోతారేమో, కానీ దేవుని బిడ్డరా వాస్తవం. అందుకే బావి దేవుని బిడ్డరా ఏంటండి ఒక సంఘానికి సూచనగా, ఒక సంఘానికి గుర్తుగా ఉంది బావి. బావి ఊర్లో ఉన్నది అక్కడ ఎత్తదండి, ఏంటి ఎత్తదా? ఎంత అక్కడ ఉంటుంది. సంఘం కూడా అదే ఊళ్ళో కట్టుకుంటే అదే ఊళ్ళో ఉంటుంది. ఎన్ని తరాలైనా అలాగే ఉంటుంది. కానీ మనుషులు మారు, సంఘం మారు. సార్వత్రిక సంఘం హల్లెలూయా కదండి. మాట వినండి దేవుని బిడ్డలారా. అందుకే అప్పుడు ఇస్సాకు అంట అప్పుడు ఏం చేశాడంటే 19వ వచనంలో ఇక్కడ చదువుతామండి. దాసులు ఆ లోయను త్రవ్వగా దొరికింది. హల్లెలూయా. ఫిలిష్తీయుల బావులు పూడ్చేస్తే తన కుమారుడు ఇస్సాకు పట్టించుకున్నాడు. ఈ బావులు ఎలా అయినా సరే మరలా దీన్ని తవ్వాలి. ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఈ బావి అనేకమంటి వారికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, అనేకమంటి వారికి దాహం తీర్చే బావుగా ఉంది. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి దాన్ని పూర్తి చేశారు. మరలా దీనికి మరలా ఒక రూపం తేవాలి. పాడైపోయిన సంఘాన్ని విశ్వాసులు పట్టించుకుంటే ఏముందండి? రేకులు ఏముందండి? మీరందరూ పట్టించుకుంటే రేకులు ఏంటండి? నెంబర్ 1 చర్చ బిల్డింగే కట్టచ్చు. అన్ని కొట్టే రేకుతో అవసరం నెంబర్ 1 కట్టాలి. అనుకుంటే మీరు 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు. మనసులో అనుకుంటే చేయగలుగుతారు. కానీ ముందు మన బావి పాడైపోయిందేమో, అది సరవుతుంది కానీ ఆ పని జరగదు. ప్రైజ్లా ముందు ఇది సరవాలి. దేవుని బిడ్డరా, ఇస్సాకు మరలా ఆ యొక్క బావులు తన దాసుల్ని పిలవనంపించి మరలా
పూడ్చబడిపోయిన బావి మరలా ఏమైంది? జీవజలము బయటికి వచ్చింది. లోకంలో పడిపోయిన మనము, జారిపోయిన మనము, దేవునికి దూరం అయిపోయిన మనము, దేవుని మందిరాన్ని వదిలేసిన మనము, ప్రార్థన మానేసిన మన జీవితం, వాక్యం విడిచిపెట్టిన జీవితం, దేవుడు అంటే భయం లేని జీవితం, భక్తి లేని జీవితం, లోకమే నాకు సర్వం అనుకుని లోకంలో బ్రతుకుతున్నట్టు వాళ్ళు ఎంతో మంది లోకంలో పడిపోయి ఉన్నారు. మరలా దేవుడు అంటున్నాడు, ఇస్సాకు తవ్వాడు పూడ్చబడిపోయిన జీవితం. ఏంటండి, మరలా దేవుని దగ్గరికి వస్తే మరలా నీ జీవితంలో యేసయ్య అంటాడు, నా ఎదుక రండి, మీకు జీవజలపు ఊట దొరుకుతుందన్నాడు, మీ దాహం తీర్చబడుతుందన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఏంటండి, మరలా దొరికింది. ఏ దొరికింది? మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చదువుకుంటాము. యోహాను సువార్త 4 అధ్యాయము 4-5 చదవండి ఒకసారి. తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి. చాలండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుంటా పోతే యేసు ప్రభువారు సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది. ఏ మార్గాన్ని? కదండి, సమరయ కదండి. ఆ సమరయ ఆ మార్గానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు ఇచ్చాడంట యేసుకి బావి. ఎవరికి ఇచ్చాడండి? యాకోబు కుమారుడు ఎవరు? యేషోబు, రహేలుకు పుట్టినట్టు వాడు. యాకోబు ఏంటండి ఎవరికి ఇచ్చాడు? యేషోబుకి ఇచ్చాడు. ఆ రోజుల్లో బావి తవ్వినప్పుడు బావులకి పేర్లు పెట్టేవారు. ఏంటండి, ఇది ఆయన బావి, ఇది ఈయన బావి, ఈయన బావి అని పేర్లు పెట్టేవారు. ఎవరి పొలంలో బావి ఉంటే వాళ్ళ పేరు పలికేది అక్కడ. అంతే కదా. దేవుని బిడ్డలారా, మరి యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గర బావి ఉంది. అది ఎవరి బావి అంటే యాకోబుదే. యాకోబు కుమారుడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మీరు సంపాదించింది ఎవరికి ఇస్తారు చెప్పండి? మీకు పుట్టిన పిల్లలకి మీరు ఇస్తారు, అవునా కదా? అది పొలమైనా కానీ, అది భూమి అయినా కానీ, అది ఏదైనా కానీ, ఇల్లైనా కానీ, ఏదైనా కానీ మీకు మీ పిల్లలకి మీరు ఇస్తారు. ఆ రోజు కూడా యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గర యాకోబు బావి ఉంది. హల్లెలూయా. ఆ బావి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆ బావిలోకి మరండి ఎంతో మంది వచ్చి నీళ్లు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎన్నో పశువులు, ఎన్నో ఒంటులు, ఎన్నో మేకలు కూడా ఏంటండి నీళ్లు తోడి వాటికి నీళ్లు పెట్టేవారు తొట్టులు వేసి. ఏంటండి ఆ రోజుల్లో అంత కష్టం. ఈ రోజుల్లో ఏముందండి, కిచెన్ రూమ్లకి నీళ్ళు వచ్చేస్తామండి. నువ్వు బావులోకి దిగి కడగెత్తుకుని పైకి రావాల్సిన అవసరత లేదు. ఆ రోజుల్లో బావులోకి దిగి ఆ నీళ్లు నుంచి కడగెత్తుకొని పైకి వచ్చి పశువులకి, ఒంతులకి, మేకలకి పెట్టేవారు. మళ్ళీ ఇంటికి మోసుకుని వెళ్ళేవారు నీళ్లు.
ఎంత కష్టమండి. బావు తవ్వటం ఎంత కష్టమండి. బావులకు దిగి నీళ్ళు తీసుకురావడం ఎంత కష్టమండి. ఆ రోజు పశువులకి, ఒంటులకి, గొర్రెలకి, మేకలకి పెట్టడము, ఇంటికి జాగ్రత్త ఎంత కష్టమండి. ఎంత కష్టమండి. ఈరోజు ఏంటండి, నీ ఇంట్లోనే నీకు నల్లా ఉంటుంది. నీకు ఇచ్చిన రూమ్లోనే నీకు బాసన తోపుకుంటే నీకు నల్లా ఉంటుంది. అన్నీ నీకు అన్ని అనుకూలంగా నీకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. బాత్రూమ్ కావాలంటే డబ్బా వేసుకుని 2 కిలోమీటర్లు నడిచిపోవాలి ఆ రోజుల్లో. కదండి, డబ్బా వేసుకుని 2 కిలోమీటర్లు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నడిచిపోవాలి. ఈ రోజుల్లో దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు, అన్ని సేఫ్టీగా ఇచ్చాడు. కానీ నీ హృదయాన్ని ఇవ్వకపోతున్నావు దేవుడికి. నీ హృదయం పాడైపోయిన బావుగా అలా పూడ్చుకుంటున్నావు తప్ప, కానీ దాన్ని మాత్రము బాగు చేయలేకపోతున్నారు సేవ. కదండి, ఒక బావి ప్రజలు ఎంతో కష్టపడి తోడి దాన్ని తవ్వి ఏంటండి, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కర్రతో కట్టులతో తవ్వి, మనకలాగే మంచి వస్తువులు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తవ్వి అతను అలాగా ఎన్నో రోజులు తవ్వి తర్వాత వాడు పిల్లలు కూడా సమాజం అంతా కూడా నీరు తాగి అంత కష్టం. ఏంటండి, మట్టి కుండల్లో అన్నాలు వండుకు తినేవారు. మట్టి కుండలో ఈరోజు నీకు స్టీల్ గిన్నె, ఈరోజు నీకు వెండి గిన్నె, నీకు ఈరోజు నీకు డబ్బు ఉంటే బంగారం గిన్నె. మంచిదే, కానీ దేవుడు అంత ఆశీర్వదించాడు. మరి నీ హృదయం ఎలా ఉంది? అటువంటి భావము పోర్చబడతా ఉంటే ఏంటండి, ఇస్సాకు పట్టించుకున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది సంఘ కాపరులు సంఘాలు పట్టించుకుంటున్నారు కాబట్టి ఇలా నిలబడి ఉన్నాయి. కొంతమంది పట్టించుకుంటారా విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది వేరే వాడికి అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. పట్టించుకుని సేవకులు ఉన్నారు కాబట్టి దేవుడు బిడ్డరా, ఆయన పట్టించుకున్నాడు. అయ్యో, ఇది పూజ చేసిన వాళ్ళు ఏమైనా సరే మరలా దీన్ని ఒక రూపం తీసుకురావాలి. ఈ రోజుల్లో కనీసం ఇంటి పక్క నుండి కూడా చర్చికి రాలేని పరిస్థితులు ఉండిపోయారు. ఎందుకు తెలుసా? ఒక బావి పనికి రాకుండా ఉన్నప్పుడు దాన్ని పూజ చేస్తారు జనం. అందరూ దాని మీదే వేస్తారు కచ్చడ, అందరూ దాని మీదే వేస్తారు కండ, దాని మీదే ఊరు వస్తారు. దాన్ని ఎప్పుడు చూడు, ఎవరు పట్టించుకోరు. నీ జీవితం కూడా అంతే. యేసయ్య చూసినంత కాలం చూస్తారు. యేసయ్య విడిచిపెడితే నువ్వు పాడైపోయిన తావుగా ఉండిపోతావు. నిజం. దేవుని బిడ్డరా, ఈ యొక్క యాకోబు బావి దగ్గర యేసయ్య ఏంటండి, ఆ బావి ఏంటండి 4000 సంవత్సరాల కిందట బావి. ఎన్ని సంవత్సరాల నుండి? యాకోబు తవ్వినంటి బావి అప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య వచ్చేది 2000 సంవత్సరాలు అయిపోయింది. 4000 సంవత్సరాలు బావి. ఇంకా దాంట్లో నీళ్లు తీసుకెళ్ళటానికి వస్తున్నారు. విషయపట్టి నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమైనా సరే నువ్వు సాగిపోవాలంటే, ఆగిపోకూడదంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఆగిపోవద్దండి. ఇప్పుడు ఒక నది ఉంది, గమనించండి. నదిలో చచ్చిన చేపలు ఏం చేస్తాయి? తేలిపోతాయి. నీటికి ఎదురు వెళ్తాయా? నీటికి ఎదురు వెళ్ళిపోతాయి డబ్బులకి. చచ్చిన చేప నాన్న, చచ్చిన చేప నదిలో ఉంది. నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది.
ఈ వాగులు, ఈ చెరువులు, ఈ గుంటలు అన్నీ ఎండిపోతాయి. నది ఎప్పుడు ఎండదు. బాగా గమనించండి. మహారాష్ట్ర నుంచి వస్తుంది నది, తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తుంది, ఆంధ్ర గోదావరిలో పడుతుంది, అది గోదావరిలో నుంచి సముద్రంలో పడుతుంది అది నది. దాన్ని ఎవరు ఆపలేడు. నీ ఆత్మీయ జీవితం ఏంటండి? ఈ చెరువులు, ఈ కాలువలు, ఈ వాగులు అన్నీ కూడా ఎండొట్టి ఎండిపోతాయి. నది ఎండదు. 360 రోజులు కూడా అది ఎంతనే పాతనే ఉంటుంది. అది మహారాష్ట్ర నుండి, తెలంగాణ నుండి ఆంధ్ర గోదావరిలోకి వెళ్తుంది. మా ఊరు పక్కన గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి ఎన్ని నదులు వెళ్ళిన సముద్రం నిండుతుందా? నిండదు కదా. లక్షల మంది ప్రజలు రక్షింపబడ్డారు, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ రక్షణ పొందిన కానీ పరలోకం కార్యం ఉంటుంది. ప్రైజ్లా చదివిపడింది. హల్లెలూయా. ఎన్ని నదులు సముద్రంలో పడినా సముద్రం నిండదా. లక్షల మంది, వేల గ్రామాలు రక్షింపబడిన, కోట్ల మంది ఉన్నా వారు కూడా రక్షణ పొందినా కానీ పరలోకం కార్యం ఉండదు. ప్రైజ్లా రండి. వద్దు వద్దు, పరలోకం నిండిపోయింది, ఇంక నీకు అవసరం చేతలేదు, రావడానికి నీళ్ళు లేదు అంటే లేదు. అక్కడ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే వాళ్ళు మారు మనసు పొంది వస్తే పరలోకం సిద్ధంగా ఉంటుంది. ఖాళీగానే ఉంటుంది కానీ మూత వేయటానికి మాత్రం లేదు. ఇంకా లక్షల మంది, వేల గ్రామాల రక్షణ పొందుతున్నాయి కానీ కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇంకా మారు మనసు లేకుండా. ఇంకెప్పుడు పాడైపోయిన బావులాగా దేవుని బిడ్డలారా వినండి. ఆ యొక్క బావి వినండి, ఎక్కడికి అక్కడే ఉంటుంది. నది వినండి, ఎప్పుడు కూడా వినండి అది పాస్తనే ఉంటుంది. 360 రోజులు కూడా. పెద్ద వరద వచ్చిందనుకోండి, బహుశా ఆ నీళ్ళన్నీ నదులు లాక్కుని ఆ నీరు తీసుకుని సముద్రంలో పడతాయి. ఈ కాలువలు, వాగులు ఎక్కడెక్కడ స్టాక్ అయిపోతాయి. ఈ స్టాక్ అయిపోతాయి, ఎండతో ఎండిపోతాయి. మనుషుల జీవితాలు అంతే. ఒక కాలం ఎండతో రకంగా ఉంటారు, వర్షంతో రకంగా ఉంటారు, చలికాలంతో రకంగా ఉంటారు. వర్షం వస్తున్నాయి కానీ మందిరం రాలేదు. దేవుడి బిడ్డలైన మాటలు వినండి. బావి ఒక సంఘానికి గుర్తుగా ఉంది. ఎప్పుడు అక్కడే ఉండదు. నీ కోసం చూపరా, రా నీకు నీరు ఇస్తాను, రా రా నీరు తాకు. నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలకి ఇస్తాను, నీ పిల్లలు చచ్చిపోయినా నీ పిల్లలకి ఇస్తాను. అది సంఘం అనే బావి, అనే సంఘం అది. ఏంటండి అటువంటి సంఘాన్ని విడిచిపెట్టి ఏంటండి మనమేమో దేవునికి దూరంగా ఉండిపోతాం. యాకోబు బాబు దగ్గరికి అక్కడికి 4000 సంవత్సరాలు అయిపోయింది. యాకోబు కాలము 2000 సంవత్సరం, యేసు ప్రభు కాలము 2000 సంవత్సరం, 4000 సంవత్సరాలు బావి అది. ఇంకా అందులో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ ఆత్మీయ జీవితం 2000 ఇట్లా ఉంటాం, 2001లో పడతాం, 2003లో పూర్వకంగా ఉంటాం, 2005లో పూర్వకంగా ఉంటాం. ఇంకా రేపు జనవరి వచ్చి వాగ్దానం తీసుకుని మారిపోతాం. ఏంటండి అట్లా కాదు. చచ్చిన చేప ఎటు నీళ్ళెత్తి అటు కొట్టుకుని వెళ్ళిపోతాం. బతుకున్న చేప ఎలా కాదు. చచ్చిన చేప అది కాయక నా నదిలో కొట్టుకుని వెళ్ళిపోతే కానీ వెతురు రాలేదు. ఒక ఆత్మీయ జీవితం కలిగినట్టు ఒక మనిషి అయితే బతికిన చేప చూడండి లేదు. అక్కడ గంగట వాడుతుంది. చేపలు ఎదురు ఎగురుతాయి. ఇలాగా నేను చాలా పట్ల అబ్జర్వ్ చేశాను. నేను ఇలా ఎదురు వచ్చి అలా ఎగురుతూ ఉంటే అది పట్టుకుంటారు చేపలు. అంటే ఎదురెళ్తారు పట్టుకున్న చేప. చచ్చిన చేప ఎదురు వారు ఉంటే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి జీవం లేదు. ఏది లేదు, చచ్చిన చేప ఏం లేదు, జీవం లేదు. చాలా మంది అలా చచ్చిపోయి ఉన్నారు. ఎటువంటి అటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎటువంటి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. బతుకున్న చేప అలా కాదు, ఎదురు వెళ్తానే ఉంటుంది చేపది. ఎంత వాగురాని, ఎంత కాలవరాని
రాళ్ళు అడ్డు వచ్చినా జంపులు చేసుకుంటూ అది వెళ్తూనే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే కదా. ఈ లోకంలో ఎన్నో నీకు ఆటంకాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. సాతానుని గ్యాలవేసి లాగాలని ఎన్నో విధాలుగా నేను బ్రత చూపిస్తాడు. కానీ నువ్వు బతుకున్న చేపగా ఎదురు ఎలా తప్పు కానీ ఎటువంటి వెళ్ళిపోవద్దు. దానికి చచ్చిన చేప వెళ్తాడు. అని ఎవరు తెలుసా? జీవము కలిగిన దేవుడి బిడ్డలు. ప్రజలా హల్లెలూయా, మనలో జీవం ఉంది. ఏముంది కదా? జీవజలమా ఆత్మనాథుడా, వెండలి నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, వెండలి నదిలాగా రమ్ము బోధక. రండయ్యా రండయ్యా చేప ఎప్పుడు ఎదురు నీళ్ళు వస్తామంటే ఆట ఆడుతుంది. చూసారా మీరు? మనం పట్టుకోలేము. దాన్ని దేవుని బిడ్డలకు కూడా అట్లా ఉండాలి. సైతానికి దొరకవద్దు. చేప ఎప్పుడు కూడా ఎదురేస్తుంది, ఆడుకుంటా వెళ్తుంది, జబ్బు చేసుకుంటే వెళ్తుంది, రాళ్ళు ఉరుకుంటే వెళ్తుంది చేప. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుడి బిడ్డలారా, చచ్చిన చేపగా ఉంటే అది ఎత్తు నీరెత్తి అట్టు చేప వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ చేరిపోతుందో, దాని గమ్యం ఏంటో దానికి తెలియదు. హల్లెలూయా. ఏంటండి, చాలా మంది అట్లా ఏమున్నారు, ఎట్లా ఉన్నారు? ఎట్లు నీళ్ళు వెళ్తే అటే కుటికెళ్ళిపోతుంది శాఖ, బతుకున్న శాఖ అట్లాగా. దేవుని బిడ్డలారా, ఆ యాకోబు బావి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. అప్పటికే 4000 సంవత్సరాలు బాగది. అదండి, ఈ 100 సంవత్సరాల లైఫ్కి మనకి ఏంటంటే 100 సంవత్సరాల లైఫ్కి దేవుడికి ఇష్టంగా బతకలేకపోతున్నాం. 100 సంవత్సరాల లైఫ్కి ఏంటండి ఒక 20 సంవత్సరాల వయసుకి పిల్లలు పుట్టే కాదు, ఒక 20-30 సంవత్సరాల వయసు, మళ్ళీ హృదయపు వచ్చిన తర్వాత అప్పుడు కూడా కోరుకులు కోరుకులు ఇంకెక్కడ దేవుడికి ఏంటండి 100. అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాలు బాగది. ఆ బావి దగ్గరికి వస్తుంది ఒక స్త్రీ. ఆమె పేరు సమరయ్య.
ఆమె 12 గంటలకి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు కూడా ఎండ వేళ అలసిపోయి ఆమె రాక మునిపే లేక ఆయన ముందే ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? వెళ్ళాడు ఆయన దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి. ఆమె తప్పకుండా వస్తాడు, నీళ్ళు తీసుకెళ్తాడు. ఎక్కడ వస్తుంది కదా? ఏంటంటే మనం అప్పుడు 2-3 సంవత్సరాల కిందట ఊళ్ళో రోడ్డు పొడుగుని 4 పైపులు ఉండేవి, 4-5 ఉంది. మొత్తం అందరూ నల్లాగల దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకునేవారు. అమ్మ పట్టుకునేవారు లేదా? ఊరోడు ఈ 2 గల్లీలో ఈ పైపు దగ్గర వచ్చి అందరూ బిందులు పట్టుకుని కవర్ పెట్టుకుని నీళ్ళు పట్టుకునేవారు. అక్కడ కూడా 2 గల్లీలో ఉన్నవాడు వాళ్ళు కూడా అందరూ మొత్తం పిల్లలు అందరూ వచ్చి నీళ్ళు పట్టుకునేవారు. అక్కడ కూడా పిల్లలు. ఇప్పుడు అలా కాదు, నీ ఇంట్లోకే నల్లా వచ్చింది, అయినా నీకు భయం లేదు, అయినా నీకు బాధ మనసు లేదు, భక్తి లేదు. అన్ని దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ పెట్టినా నువ్వు దేవుడికి నీ హృదయం అనే బావిని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇంకా అది పంపు కొట్టేస్తుంది. సాతాను దాంట్లో కచ్చరేసి నింపుతున్నాడు. ఆ బావి దగ్గర యేసయ్య వెళ్ళినప్పుడు ఆ స్త్రీ వచ్చింది. బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు. ఎండ వేళ కదండి, మనకి ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేము. ఎండ వేళ అక్కడ కూర్చుంటే ఆ సమర స్త్రీ వచ్చింది. మెల్లగా అందులో దిగుతుంది. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు అయి ఉండొచ్చే నా బావులు తవ్వి. కొన్ని బావులు నిలవపడతాయి తవ్వడానికి కష్టపడి, కొన్ని బావులు సంవత్సరం పట్టవచ్చు. అటువంటి బావులోకి ఆ స్త్రీ వెళ్ళింది, నీళ్లు తెచ్చుకుంటాకి వెళ్ళింది. యేసు ప్రభు అక్కడే కూర్చుంది. ఆ దాంట్లో దిగుతుందని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో. అమ్మా నీరిస్తావా అని అడిగాడు. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా, మేము సమరీయులము, మీరు యూదులు, మీకు మాకు సాంగత్యం లేదు, మేమిచ్చే మీరు తాగరు. పదే చెప్తారు సాకుగా. మనుషులు తప్పించుకోవడానికి పదే చెప్తారు. మీరు ఒకసారి అడుగుతూ ఉంటారు, అయ్యగారు రాత్రి ప్రార్థన పడతాను అనుకున్నాను, ఈలోగా మా అత్తమ్మ వచ్చింది అయ్యగారు, ఎందుకు అత్తమ్మ నాతో ప్రార్థన పెట్టుకోండి అడుగుతుంది. అయ్యగారు వద్దాం అనుకున్నాను, ఎట్లా చెప్తా ఉంటే వద్దు, రావాలంటే ముందు దేవుని దగ్గర రావటానికి హద్దులు లేవండి, సరిహద్దులు లేవండి. నువ్వు రాలేకపోతున్నావంటే కారణం నీలో ఇంకొక లోపం ఉంది, అది సరి చేసుకుంటే సరిపో సార్. హల్లెలూయా. ప్రతి మనసులో ఒక లోపం ఉంటాడు, వీక్నెస్ ఉంటుంది, అది సరి చేసుకుంటే సార్. నీ భార్య ఉండిపోమని ఉండవు, నీ పిల్లలు ఉండిపోమని ఉండవు, రక్త సంబంధులు, బంధువులు, నీ పొలము, నీ మతం వచ్చి ఆగిపోవాలా, నీ ప్రయాణమా ఆగదు. అది ఏంటండి ఆగదు. ఇది ఆగుతుందా? ఆదివారం వచ్చిందంటే నీ ప్రయాణం ఆగదు. ఎలాగైనా సరే దీన్ని తప్పించుకుని వచ్చేద్దాం దేవుడి. అది దాన్ని ఆగిపోయి జీవితం కలది, సాగిపోయి జీవితం అది. హల్లెలూయా కదండి. నీ సాగిద యేసు నీతో నా జీవిత కాలమంతా, నీ సాగిద యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచినా, యేసుతో నడిచినా, యేసుతో నడిచినా, యేసుతో నడిచినా, పరమతో పరమతో
అది ఆత్మీయ జీవితం అంటే అది ముందుకే సాగిపోవాలి. కానీ సచిన చేపలా వెనక్కి వెళ్ళిపోయి సచిన చేపలా కాకపోతే మనం బాధ ఏమైపోతుంది తెలుసా? పూడ్చబడుతుంది. హల్లెలూయా. ఆమె దేవుడి బిడ్డరా ఆ బావి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువు బావి దగ్గర కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? చాలా మంది పై మాటలు చెప్తారు, తప్పించుకుంటారు. పై మాటలు చెప్తారు. ఏంటే తప్పించుకుంటానికి ఎవరొకరి మీద వేసుకుంటారు. ఎందుకు? పిల్లల మీద, భార్య మీద, బంధువుల మీద, పెళ్ళిళ్ళు పేడాకాలు అవి చెప్పుకుంటారు. ఎందుకు? అవి చెప్పొద్దు. ఇట్లా చెప్పి తప్పించుకుంటారు. ఆమె చెప్తుంది, అయ్యా మీరు యూదులు, మీరు సమరయులము, మీరు ముట్టుకోడు మమ్మల్ని, మేమిచ్చే నీరు మీరు తాగరు, మీకు మాకు సాంగత్యం లేదు, మీ కులం లేదు, మా కులం లేదు, మీ మతం లేదు, మా మతం లేదు, మీ పాత్ర లేదు, మా పాత్ర లేదు. ఏ కదా చెప్పేది? మనసు మార్చుకుంటాకి ఎన్ని ఎందుకు తవ్వుకుంటాకి? ఎన్ని ఎందుకంటే ఎందుకు? మనసు మార్చుకో, మంచిగా నడుచుకో, నీవు నీ పిల్లలు మంచిగా బతకండి. ఇట్లా బతకడానికి ఇవన్నీ ఎందుకంటున్నా? ఆమె చెబుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతుంది? నీతో నాతో మాట్లాడుతుందా? నీతో నాతో మాట్లాడితే సమాధానం చెప్పలేము. మాట్లాడితే డైరెక్ట్గా వేసుకో మాట్లాడుతుంది. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, జీవ మార్గం సత్యమైన దేవుడితో మాట్లాడుతుంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అమ్మా, నువ్విచ్చే నీళ్ళు మరలా నీకు దాహం వేస్తా, మరలా నీకు తప్పుకుంటా. ఈ బాధలో ఎంతో మంది నీరు తాగారు, కానీ నా నీళ్ళు తాగు, నేనిచ్చే నీళ్ళు తాగరు కదండి. కలవరి శిలువలో యేసు ప్రభు శిలువలో ఈ చేతిలో మేకు కూర్చోబడి, కాలంలో మేకు కూర్చోబడి, తలలో ఉలికిట కూర్చోబడి, ఆయన దాహం అంటే ఈ పిచ్చోడు అనుకున్నారు, ఈయన దాహం వేస్తుంది అనుకున్నారు. ఆయనకేమన్నా నీళ్ళు కరువా? దాహం నీరు తెలుసా? నీ బ్రతుకు మాత్రమే దాహం తీరు, నీ జీవితం మాత్రమే దాహం తీరున్నట్టు. అది దాహం. అయ్యా అని అంటుందండి, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగోసారి. నువ్వెంత బాగు దగ్గరికి రావాల్సిన అవసరం లేదో, నీ ఇంటిగడే నీకు గొప్ప జీవ జలం నీకు దొరుకుతాయి అన్నది. హల్లెలూయా. కదండి, ఎక్కడ రావాల్సిన అవసరం లేదు, దొరుకుతాయి. ఆ మాట వినో అంట ఉంటే ఆమె ఎన్నెన్నో చెప్పుకోతుంది. ఈయన ఒక ప్రశ్న ఎత్తి ఆమె ప్రశ్న వేస్తుంది, ఆమె అయితే యేసు ప్రభు వేస్తున్నారు. ఇట్లా మాటలు జరుగుతూ ఉన్నాయి. అయినా అయ్యా నిజమే, నా జీవితం పాడైపోయిందయ్యా, నా బావి పూడిపోయిందయ్యా, నా బావి పప్పు కొడుతుందయ్యా, నా బావి ఖర్చులతో నిండిపోయిందయ్యా, నా జీవితమే ఘోరమైపోయిందయ్యా అని అంటారా? చాలా మంది
పాస్టర్గా సేవకుడుగా కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అసలు ప్రసంగం చెప్పినవరు వాళ్ళ స్టోరీ ఉంటుంది మొత్తం అంతా. వాటికి చెప్పి వాళ్ళని దేవుడి వైపు తిప్పుదాం అనుకుంటాం. అక్కడ ఎలాగైనా అయ్యా ఆ అప్పలా ఉన్నాడు, మా తాత ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, అప్పుడు చాలా బాగా దీవించబడ్డాం, చాలా ఆశీర్వదింపబడ్డాం. ఈ గొప్పలు ఎవరికి కావాలండి? అయ్యా ఆశీర్వాదం కొద్ది కావాలి. అది ఎప్పుడు బండి వాడైపోతుందో తెలియదు, బండి ఎప్పుడైపోతుందో తెలియదు. దానికోసం మాట్లాడతారు వాళ్ళు. ఇలాగే చెప్తారు చాలా మంది వాకింగ్ చెప్పడం. అప్పుడు చాలు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు సేవకుడిని వాడుకోకపోతే, సేవకుడిని వినియోగించకపోతే కర్మ అది. యేసు ప్రభు దేవుడు మాట్లాడుతూ ఉందామే. యేసు ప్రభు మాట్లాడి ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? సరే అన్ని బాగానే మాట్లాడుతున్నాం, ఈ భర్తను తీసుకురా. ఏమన్నాడు? సమాజంలోనూ ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా నీకు బలమైన ఆయుధం ఏంటి తెలుసా? నీ భర్త. నీకైనా, నీ పిల్లలకైనా, నీ కుటుంబానికైనా బలమైన ఆయుధం ఎవరు తెలుసా? నీ భర్త. వాడు కుంటోడైనా నెగలైనా ఎవరైనా సరే ముందు నిన్ను అడిగేది ఇది కాదు. నువ్వు స్కూల్లోకి వెళ్ళాలంటే ముందు మీ నాన్న పేరు అడుగుతా, మీ అమ్మ పేరు అడగ. కాలేజీలోకి వెళ్ళాలంటే నీ పేరు అడగ, మీ నాన్న పేరు పెట్టడం అక్కడ. పాస్పోర్ట్ ముందు నీ నాన్న పేరేంటి? ప్రతి దానికి నాన్న. యశుప్రభు కూడా అదే ఉంటుంది. నీ పత్ని తీసుకురా, ముందు నీ పెన్ పెట్టి తీసుకురా. చేసే ప్రసంగం అంతా చేసే వాకు నీ పత్ని తీసుకురా అంటే చెప్పదు. అంటుంది, అయ్యా నాకు భర్త లేడు. ఏమన్నది? భర్త లేడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, భర్త లేడు అన్న మాట కరెక్టే కానమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త 6. అంటే ఎన్ని సంఘాలకు తిరిగింది, ఎన్ని బావుల దగ్గర తిరిగింది, జీవితం మారలా. ఐదు సంఘాలకు తిరిగింది, 5 బావుల దగ్గర తిరిగింది, జీవితం మారలా. ఇప్పుడు చెప్పాడు యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే తన జీవితం చరిత్ర అంతా కూడా ఒక బావి తవ్వినట్టుగా తన హృదయంలో ఉన్న మొత్తం బయటకు తవ్వేశాడు. హృదయంతరంగా ఎరిగిన దేవుడు నీ పాపం గురించి మాట్లాడేది బైబిల్లో, నీ పాపాన్ని సరి చేసేది బైబిల్లో, నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేసేది బైబిల్లో, నీ యథార్థంగా నడిపించేది బైబిల్లో, నీ కుటుంబాన్ని కాపాడేది బైబిల్లో, నీకు రక్షణ ఇచ్చేది బైబిల్లో, ఒక మంచిగా బతకడానికి బైబిలే. ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు ఆ యేసయ్య. ఆ యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? అయ్యా నువ్వు అన్నది కరెక్టే, నేను ఎన్నో సంఘాలకు తిరిగి నా జీవితం మారలేదు, ఇక్కడ కానీ వస్తే ఈ బాబు దగ్గర నీరు తాగితే బాగుంటుందేమనుకుంది, కానీ యేసయ్యేసుగా మాట్లాడారు. దేవుని బిడ్డరా 2 నిమిషాలు టైం ఎక్కువై కనుక అప్పుడు ఆమె ఏం చేసింది? శివ మాట చెప్తున్నాను. వెంటనే ఆమె ఉన్న కొండ ఏం చేసింది? అసలైన కొండే, మట్టి కలిగిన కొండ. ఎంతకాలం మట్టి కలిగి ఉంటాం, ఒకరోజు నీ కొండ పగులుతుందే. గమనించండి, చెరువులో ఉన్న నీళ్లు అలాగే ఉంటాయి, కొంతకాలానికి వాసన వస్తాయి. అర్థమవుతుందా మీకు? నదిలో ఉన్న నీళ్ళు ఎప్పుడు వాసన రావు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు ఫ్రెష్గా పారుతాయి. నీళ్ళు మనిషి ఆత్మీయ జీవితం కూడా అంతే. మన జీవితం ఆగిపోతే నిలవన్న నీళ్లు ఎంత కొత్తగా ఉంటాయో, ఊడ్చిపడిన బావి ఎలా ఉంటాయో,
అంతే ఆత్మ జీవితం కూడా. అప్పుడు ఆ జీవితం అంతా ఆ కొండను విడిచిపెట్టేసింది. కొండే అసలేంటి ఏంటండి, మనం ఏదో ఒకటి చేయడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా, కావాలి కదా, ఒక కొండ కావాలి, లేదా ఏదో ఒకటి సాక్ష్యం ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి వస్తూ ఉండాలి, ఏదో ఒకటి అడ్డు పెట్టుకోవాలి. ఈరోజు దేవుని అడ్డు పెట్టుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఆయన పేరు చెప్పుకుని బతికేవాళ్ళు, ఆయన పేరు మీద తెచ్చుకునేవాళ్ళు, ఆయన పేరు మీద కుటుంబాలు పోషించుకునేవాళ్ళు, ఆయన పేరు మీద లాభం సంపాదించుకునేవాళ్ళు, ఆయన పేరు మీద డెవలప్ చేసుకునేవాళ్ళు. ఆయన పేరు అన్నింటి ఆయన పేరు. దేవుడి పేరు చెప్తే ఎవడేం అనడు కదా, దేవుడి పేరు చెప్తే ఎవడు కాదన్నాడు కదా. ఆ పేరు కొంతమంది అదే చెప్తారు, సంఘస్థులు చాలా మంది అదే చెప్తారు. ఆయన పేరే ముందు నీ జీవితం ఎలా ఉందో సరిగే. ఆయన పేరు చెప్పి పడితే ఒక రోజున చచ్చిన చేప నది ఎత్తుకుపోతుంది, బతికిన చేప నీటికి ఎదురెత్తాడు. యేసుక్రీస్తు రక్షణ పొందుకున్నవాడు నిత్య జీవానికి వెళ్తాడు. హల్లెలూయా. ఈమె మారిపోయింది, కొండ విడిచిపెట్టేసింది. ఏం చేసింది తెలుసా? ఊరిలోకి వెళ్ళిపోయింది, పరిగెత్తుకుంటే. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? రెండోకండి ఊరిలోకి వెళ్ళిపోయింది. మీరు ఇంట్రెస్ట్గా వెళ్తారు. అందుకని నాకు దేవుడు కూడా నాకు ఏమి మంచి, నేను కూడా మంచిగా ఉంటాను. ప్రైజ్లా. గమనించండి, ఆ స్త్రీ అంటే కొండ విడిచిపెట్టేసింది, ఊరిలోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ, మమ్మీ మొత్తం అందరినీ. ఒకప్పుడు ఊరికి వ్యతిరేకంగా, ఊరికి బ్యాడ్ తీసుకొచ్చిన, ఊరికి అవమానం తీసుకొచ్చిన, కుటుంబానికి మచ్చ తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన బ్రతుకు, ముయ్యబడిన బాధి, వెళ్ళండి మట్టితో నిండిపోయిన కొండ, ఇంత బాగైన జీవితము. యేసయ్య మాటలు విన్నది, ఊరిలోకి వెళ్ళి అందరినీ కలుపుకున్నది. ప్రజలా, నువ్వు దేవుని నమ్ముకున్నా కానీ కనీసం పక్కతో మాట్లాడవు, నీ ఇంట్లోతో మాట్లాడవు, ఎవరు అది నేర్పాడు దేవుడు మీకు. ఇంత ప్రార్థన చేస్తాం, ఇంత వాక్యం వింటాం, ఇంతలా దేవుడు అనుకుంటాం. ఒక మాట ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక మాట తెలుసు తెలియకంటే మనం మాట్లాడాం. వాడు చచ్చిన చేప, మనం బతుకున్న చేప, బతుకున్న చేప చచ్చిన చేప బతికించాలి. అది దాని యొక్క పాల్సు. హల్లెలూయా. ఒకప్పుడేం చచ్చింది, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది, మొత్తం అందరి దగ్గరికి వెళ్ళింది. అక్క, చెల్లి అందరినీ కలుపుకున్నది, చేయి పట్టుకున్నది. రండి ఒకసారి, రండి 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 అనేసి వాళ్ళందరినీ. ఇదేంద్రా, ఒకప్పుడు అందరికీ ఆమె ఇవ్వగానే ఉంది, ఒకప్పుడు అందరికీ పప్పుగానే ఉంది, ఒకప్పుడు అందరికీ సీగానే ఉంది, ఒకప్పుడు అందరికీ పాపత్తుగా ఉంది, ఒకప్పుడు అందరినీ చీకొట్టారు, దరిద్రమని ఆ పేరు ఎత్తున్నారు. అటువంటి ఆమె ఊళ్ళోకి వెళ్ళి అందరికి చెప్తుంది, నేను ఏ స్థాయిని చూపిస్తాను. అది మనస్సు మార్పబట్టే. ఏసే తన మనసు మార్చేసినప్పుడు ఆమె అంటే నీచం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆమె మాటను అంగీకరించారు. ఆమె చెట్టుగా ఉన్నప్పుడు ఎవరో మాట వినలేదు, ఆ మాట వినలేదు. కానీ ఆమె ఏసయ్య మాటలు చెప్పింది రెండది. కానీ ఊరు అందరూ కూడా ఆమె కూడా వెళ్తున్నారు. ఎవరు కూడా ఆమె కూడా వెళ్తున్నారు. నేను ఏసయ్య చూపిస్తాను, చూసారా? నేను చూపిస్తా. ఒకప్పుడు వాళ్ళు పూడ్చబడ్డ బాధ అన్నారే, ఒకప్పుడు మట్టుకున్నారే, ఒకప్పుడు చెయ్యన్నారే, ఒకప్పుడు హీనంగా చూసారే, ఇంతగా నన్ను తలెత్తుకుండా చేశారే. కానీ ఈ రోజు నేను చూపిస్తా, మీరు చూపించలేమో, నేను చూపిస్తాను రండి. హల్లెలూయా అని వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి యేసు ప్రభు బాధ దగ్గర పెట్టి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు కాదు, దేవరాత్రి ఉపవాసాల నుండి దేవుడికి విజ్ఞాపన చేసి గొప్ప సేవ చేసేవాడు కాదు. అక్కడ పాపాత్మరాలు మార్చబడి యేసయ్య చూపించింది. హల్లెలూయా. అది మనం మారితే ఈ మందులు సరిపోదు తెలుసా. ప్రాబ్లం ఎవరిదా కాదు, మీ దగ్గర ఉంది. మీరు పరిపూర్ణంగా మారితే
ఒక పాపాత్మ ఊరిని కదిలించేసింది, ఊరిని దూరం వచ్చేసింది. ఏంటంటే ఒక్కటే మనం మారేమా? అవును, మన లోపం ఉంది కాబట్టి మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి పంటూ ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి పంటూ ఉంటుంది. మారిన మనసు దేవునికి పంటూ ఉంటుంది. మారే మంచు మారే మంచు మారే మంచు మారే మంచు అంటే మారాలి మారాలి, మారాలి. మారిన మనసు దేవునికి ఉంటుంది. మారిన మనసు దేవునికి ఉంటుంది. సమస్య మారింది, ఊరిని రక్షించుకుంది. ప్రైజ్లా అందరు నిలబడతాం. దేవుడి కొద్ది మాకు దీవించండి. అందరితో నిలబడతాం. గాడ్ బ్లెస్ యూ.